హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజైతే ఎర్రపప్పు అంటుంటారు కదండి, ఎర్రపప్పు మైసూర్ పప్పు అని పిలుస్తుంటారు, రకరకాలుగా పిలుచుకుంటారండి. దాంతో సింపుల్ వేర్లో మైసూర్ పప్పుతో మసాలా పప్పు అయితే తయారు చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళేసి వచ్చినా కూడా ఒక 10 నిమిషాలలో అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక కప్ అయితే నేను తీసుకున్నానండి. దాన్ని అయితే శుభ్రంగా రాళ్ళేం లేకుండా చూసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ పోసి అయితే ఒక 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది వెళ్తుంది. మీరు సపోర్ట్ చేయండి. ఇలా ఇప్పుడు నేను శుభ్రంగా వాటర్ అయితే పోసుకున్నానండి. 2 సార్లు కడుక్కున్న తర్వాత ఒకవేళ మీకు టైం ఉంటేనే నానబెట్టుకోండి. టైం లేకపోతే మాత్రం డైరెక్ట్ వండేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ వంట చేసేస్తున్నానండి. 2 పావులు అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి పప్పుకి. అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర పోపు దినుసులు ఉంటే మిక్సింగ్ ఉంటాయి కదా, వేసుకోండి. అందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆనియన్స్ తినే వాళ్ళైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. ఇదే ప్లేస్లో ఆనియన్స్ వేసుకోండి. కానీ నాకు ఆనియన్స్ అంతగా నచ్చవండి, అందుకని నేను ఎప్పుడు ఆనియన్స్ లేకుండా చేస్తాను. నా కర్రీస్ అన్నీ ఆనియన్స్ లేకుండానే ఉంటాయండి. అందులో ఇందాక మనం కడిగి పెట్టుకున్న ఎర్రపప్పు అయితే వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలియబెట్టుకోవాలండి. ఇదైతే నేను సింపుల్ వేర్లో అయితే నేను చేసుకుంటానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో పచ్చిపులుసు ఉండాలి కానీ కాంబినేషన్ ఇంకా అదిరిపోతుందండి. ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గనిద్దామండి. ఒకసారి మూత తీద్దాము. కొంచెం పచ్చి వాసన ఏం లేకుండా చూసుకోవాలి, అందుకే 2 నిమిషాలు మనం మూత పెట్టామన్నమాట. కొద్దిగా మెత్తబడినట్టుగా అవుతుందండి, కొద్దిగా అట్లా డిఫరెంట్గా అయిపోతుంది అన్నమాట పప్పు. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఏమో అవసరం లేదండి. నేను ఎప్పుడు వేసుకుంటూ ఉంటాను. ఒకసారి బాగా కలిపెట్టుకుందాము. ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు పసుపు అల్లము పప్పుకు బట్టనివ్వాలండి. ఒక 2 నిమిషాలు అలా ఇలా మూత పెట్టుకుంటూ మంచిగా కలబెట్టుకుంటుంటే కర్రీ అనేది మరింత టేస్ట్ వస్తుంటుందండి. బాగా కలుపుకుంటున్నాం కదా. ఇప్పుడు అందులో కొద్దిగా సరిపడ కారం వేసుకుంటున్నానండి. పప్పులో ఎప్పుడైనా కారం తక్కువనే ఉండాలండి. మనం నాన్ వెజ్లో అయితే కొంచెం కాస్ట్ ఉంటుంది కాబట్టి అందులో ఎక్కువ వేస్తుంది, కానీ ఈ వెజిటేబుల్ కర్రీస్ చేస్తుంటాం కదా, ఈ పప్పు వెజిటేరియన్ ఉన్నప్పుడైతే కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను అందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఎక్కువగా అయితే పోసుకోకూడదండి, సాంబార్ అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పప్పు తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. కాబట్టి వాటర్ అనేటివి మళ్ళీ గుంజవు, కాబట్టి చూసుకొని పోసుకోవాలి. ఎలా పోసుకోవాలంటే ఇప్పుడు పప్పుకి కొద్దిగా వాటర్ పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఎర్రపప్పుకి అయితే ఇలా కొలుతా. అందులో నేను కొద్దిగా సరిపడైతే ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, ఎసరు దగ్గరికి అయిపోయింది, కరెక్ట్గా అయిపోయింది అన్నమాట. పప్పు కూడా ఇందాకడికి ఇప్పటికి కొంచెము మెత్తపడిపోయింది. ఇప్పుడు అందులో నేను ఒక 90% వరకు అయితే ఉడకనిస్తున్నానండి. ఆ తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే పప్పుకి ఇంకో మరింత టేస్ట్ వస్తుంది. కొందరు ఏం చేస్తుంటారంటే మొత్తం ఉడికిన తర్వాత చివర్లో వేస్తుంటారు.
కాకపోతే ఒక 90% ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం అనుకో పప్పుకి ధనియాల పౌడర్ అనేది కారం ఉప్పు ఎలా పట్టించి ఉడకనిస్తున్నామో ధనియాల పౌడర్ కూడా దానికి పట్టి మంచిగా ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు చిక్కగా అవుతుంది గ్రేవీ చూడండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అట్లా ధనియాల పొడి పట్టించేటట్టుగా అట్లా ఉడకనిస్తున్నాను. ఒకసారి ఉడికిందో లేదో చూపిస్తాను. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, తొందరగా అయిపోయిందన్నమాట. ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మరి కొద్దిగా గ్రేవీ లాగా కూడా ఉంటుంది మనకు, చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే తీసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే మసాలా పప్పు అయితే తయారైపోయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొన్నిసార్లు అలసిపోతుంటాము, కర్రీ చేయలేకపోతే ఈ రెసిపీ కనుక చేసినట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను కొన్ని షార్ట్ వీడియోలో కొన్ని కామెడీ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటాను, కొంచెం వాటిని కూడా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.